వెల్కమ్ టు ఆరెంజ్ జోన్. మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. నోటిఫికేషన్ల విడుదల సమయం చాలా దగ్గరకు అయితే వచ్చేసింది. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి మరి సిలబస్లు మారేటువంటి అవకాశం ఉందా, అసలు గ్రూప్ 1లో ఏ వేకెన్సీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మరి నిజంగా అందరూ భయపడుతున్నట్టు గ్రూప్ 1 అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ఎగ్జామా, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 కంబైన్డ్గా మనం ప్రిపేర్ అవ్వచ్చా, ఇలాంటి అంశాలతోటి గ్రూప్ 1లో ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి, ఏ పోస్టులు ఉండబోతున్నాయి, మరి సిలబస్ ప్రపోజ్డ్ సిలబస్ అని ఒకప్పుడు వచ్చింది, మరి అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదా పాత విధానంలోనే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలతో మనం ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా కొత్తగా గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అనుకునేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వివరాల్లోకి వెళ్ళే ముందు ఏదైతే ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్ గ్రూప్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కస్టమైజ్డ్ షెడ్యూల్, కస్టమైజ్డ్ మెటీరియల్, ప్రతిరోజు క్లాసులు, ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ లెజెండరీ ఫ్యాకల్టీస్తో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ చెప్పిస్తూ ప్రతిరోజు మీకు ఒక కస్టమైజ్డ్ కోచింగ్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం మారించే విధంగా, తీర్చిదిద్దే విధంగా అద్భుతంగా ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తున్నాం. ఇందులో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో, గృహిణులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, అదేవిధంగా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొత్త ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో, మీకు ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. బ్యాచ్కి 50 మంది ఉంటారు. ఎక్స్క్లూజివ్ గ్రూప్స్ బ్యాచ్ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి గ్రూప్స్ నోటిఫికేషన్ మీ అందరికీ తెలుసు, 91 పోస్టులతోటి గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి మనకి వేకెన్సీస్ అనేటువంటి నింపబోతున్నారు. మరి అప్కమింగ్ మంత్ 15th మనకి ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఏ పోస్టులు ఉంటాయి, అలాగే అదేవిధంగా మనకు ఏ పోస్టులు ఉంటాయి, ఏ అర్హత ఉంటుంది, వయో పరిమితి ఏముంటుంది అనేటువంటిది మనం ముందు చూసినట్లయితే ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే మీకు డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరీస్ గ్రేడ్ 2. ఇలాంటి అనేకమైన ఉద్యోగాలు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్, దేశంలో అత్యున్నతమైన సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ అయితే రాష్ట్రంలో బెస్ట్ నెంబర్ 1 ఉద్యోగాలు ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు మాత్రమే. కానీ దురదృష్టం కొద్దీ ఇది సాధారణమైన డిగ్రీ. వీటి అర్హతకి ఏదో మనం రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఒక డిగ్రీ చదివితే చాలు. ఏ డిగ్రీ? మీరు BA చదవచ్చు, బీకామ్ చదవచ్చు, ఏ డిగ్రీ అయినా ఒక డిగ్రీ. అది డిస్టెన్స్లో చదవచ్చు, రెగ్యులర్గా అయినా చదవచ్చు. మీరు 3 సంవత్సరాల డిగ్రీని డింకీలు కొట్టుకుంటూ 10 సంవత్సరాలు చదివినా సరే మీరు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్. తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. కానీ మరి ఇంత రాష్ట్రంలోనే నెంబర్ 1 ఉద్యోగాలే, రాష్ట్రంలోనే ఆఫీసర్, ఇంతకు మించిన పెద్ద ఉద్యోగాలు లేవే, అయినప్పటికీ కూడా అది కూడా సాధారణ డిగ్రీయే, అది కూడా తెలుగు మీడియంలో కూడా రాయొచ్చే. అయినప్పటికీ మరి ఒక గ్రూప్ 2కి అప్లై చేసేటువంటి ఆస్పిరెంట్స్ లక్షలాది మంది, లక్షలు ఉంటారు. ఒక కానిస్టేబుల్కి అప్లై చేసేవాళ్ళు లక్షలు ఉంటారు. ఎస్ఐకి అప్లై చేసేవాళ్ళు లక్షలు అప్లై చేస్తారు. డిఎస్సికి అయితే ఇక విపరీతంగా అప్లై చేస్తారు. మరి వాటికి అన్నిటికంటే ఇవే పెద్ద ఉద్యోగాలు కదా. మరి వీటికి ఎందుకు అప్లై చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫియర్ అనేటువంటిది మెయిన్ రీజన్. అంటే ఇది మీ తప్పు కాదు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ తప్పు. ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే. కోచింగ్ సెంటర్స్తో పాటుగా మరొకరి తప్పు. వాళ్ళెవరు అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన విజయం సాధించినటువంటి విజేతలు ఎవరు ఉంటారో వాళ్ళ తప్పు. ఎందుకనంటే ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేటువంటిది మనం చిన్నతనం నుండి ఎల్కేజీ నుండి మీరు పీజీ చేసి ఉండవచ్చు, ఏదైనా చేయవచ్చు. అన్నిటికీ మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ కంటే కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామే మనం రాసాం. అంటే మనకు చిన్ననాటి నుంచి అలవాటు ఉన్నటువంటి ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ రైటింగ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే అయ్యి బాబోయ్ ఏదో ఒక పెద్ద రాకెట్ సైన్స్, ఇది ఎవరికి అర్థం కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది కొంతమంది మాత్రమే రాయగలరు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే రాయగలరు. పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే రాయగలరు. ఇది రాయాలంటే చాలా పెద్ద విషయం, ఏదో గొప్ప టెక్నిక్స్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని చెప్పేసి కోచింగ్ వాళ్ళు భయపెట్టారు.
అలాగే కొత్తగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు నేను ఈజీగా రాసి ఉద్యోగం సాధించానంటే మరి మనకి సొంత సెల్ఫ్ డబ్బా ఎలివేషన్ ఉండదు కాబట్టి అందరూ అంటలేదండి, కొంతమందిని అంటున్నాను అంతే. వీళ్ళు వాళ్ళ పడ్డ కష్టాన్ని అవసరానికి మించి ఓవర్ చేయడం కోసం డిస్క్రిప్టివ్ రైటింగ్ని చాలా భయంకరంగా ప్రజెంట్ చేసేసి పాపం గ్రామీణ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు రాకుండా చేయడం జరిగింది. కానీ మరి డిస్క్రిప్టివ్ రైటింగేగా నువ్వు చిన్నప్పటి నుంచి రాసింది. ఇక డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే ఆబ్జెక్టివ్ కంటే కొంచెం విధంగా మంచిది. ఎందుకంటే ఆబ్జెక్టివ్లో నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అయితే మార్కు లేదా మైనస్ మార్కు, కానీ డిస్క్రిప్టివ్ రైటింగ్లో అట్లీస్ట్ ఎన్నో కొన్ని మార్కులు అయితే పడతాయి కదా. కానీ అయినా దీన్ని డిఫికల్ట్గా మార్చేశారు. కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి విషయ పరిజ్ఞానం పెట్టుకొని, అదేవిధంగా మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉపయోగించి, మంచి కొటేషన్ ఉంచి, అదేవిధంగా కొద్దిగా నీట్గా రాసేటువంటి స్కిల్స్ ఉపయోగించి, అద్భుతమైనటువంటి సీనియర్ అధ్యాపకుల యొక్క సలహాలతో కనుక మీరు వెళ్ళినట్లయితే కంపారిటివ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ చాలా ఈజీ. కానీ భయం ఏదైతే ఉందో అది తీసేయండి. మీరు చిన్నప్పటి నుంచి రాసిన ఎగ్జామ్ ఇదే, డిస్క్రిప్టివే రాసాం కాబట్టి భయాన్ని తీసి ఈసారి గ్రూప్ 1 కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎంత ఉన్నతమైన సర్వీసులు మనకి గ్రూప్ 1 సర్వీస్లో మాత్రమే మీకు వస్తాయన్నమాట. కాబట్టి డైలీ నిరంతరం అక్కడ మనం గ్రూప్ 2లో చదువుతూ టెస్టులు ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇక్కడ చదువుతూ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మరి మనం సీనియర్ ఫ్యాకల్టీస్తో మీకు డిస్క్రిప్టివ్ రైటింగ్ యొక్క టెక్నిక్స్ కూడా మీతో నేర్పిస్తాము మన మెంటర్షిప్ మెంబర్స్కి, మర్చిపోవద్దు. ఓకేనా? సో బ్రెయిన్లో ఉన్న భయాన్ని అయితే తీసేయండి ఫస్ట్. నెక్స్ట్ మరి వయో పరిమితి ఎంత అంటే 18 నుంచి 42 సంవత్సరాలు. మరి రీసెంట్గా తెలంగాణలో 44 సంవత్సరాలు చేశారు. మరి మనకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి సరిగా ఇవ్వట్లేదు కాబట్టి ఈసారి 44, అంతకంటే వీలైతే 46, వాళ్ళ 46 కోసం ఫైట్ చేస్తున్నారు. మనకి 46 ఓసీలకు ఇవ్వాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే 44 సంవత్సరాలు. కాకపోతే ఎవరైతే డిఎస్పీ ఉన్నారో వాళ్ళకి మాత్రం 30 సంవత్సరాలు, 21 నుంచి 30, ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి. మిగిలినన్నిటికీ కూడా 44 సంవత్సరాల వయో పరిమితి అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఓటీపీఆర్ చేయించుకోవాలి. మరి జాబ్ క్యాలెండర్ వచ్చాక ఇంకా ఓటీపీఆర్ చేయించుకోకపోతే మీరు నిజమైనటువంటి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కాదు. కాబట్టి ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ ముందే చేయించుకోండి. ఓటీపీఆర్ చేయించుకుని తర్వాత జాబ్ మనకి 15 నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి సిలబస్ మారుతుందా అంటే యాక్చువల్గా మనకి ఒకప్పుడు మెయిన్స్లో ప్రిలిమినరీలో 2 పేపర్స్ అనేటువంటివి పెట్టి ఒకటి కంప్లీట్గా అర్థమెటిక్ పేపర్ అనేటువంటిది ఉండడంతో చాలా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. కానీ ఇటీవల ప్రపోజ్డ్ సిలబస్ అనేటువంటిది మార్చి ఒకే పేపర్తో ప్రిలిమినరీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ప్రముఖ న్యూస్ పేపర్స్లో కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి మనకి 2 పేపర్లు ఉండే అవకాశం ఉందా, ఒకే పేపర్ ఉందా అనేటువంటిది వెరీ సూన్ మనకు తెలుస్తుంది. అంటే ఆ రోజుల్లో మనకి చాలా ఓదరగొట్టారు, లీక్ చేశారు. తర్వాత న్యూస్ పేపర్ ఈనాడులో కూడా పెద్ద హెడ్డింగ్ తోటి ఒకే పేపర్ ఉండబోతుంది, అలాగే మెయిన్స్లో క్వాలిటీలో కొద్దిగా మార్పులు రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి ఇంకా డెసిషన్ గురించి మనకి లీకులు చేసేవాళ్ళు కూడా ఈ మధ్య ఇన్యాక్టివ్ అయిపోయారు కాబట్టి లీక్ అనేటువంటిది రాలేదు. బట్ ఫైనల్గా మనం దీనికే ప్రిపేర్ అవుదాం. బట్ అది వచ్చిందంటే మాత్రం మన అదృష్టం. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2 పేపర్స్ హిస్టరీ, కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. దీంతో పాటు కొత్త దాంట్లో మెంటల్ ఎబిలిటీ కూడా ఇక్కడే యాడ్ చేసేసి ఒకే పేపర్ 150 మార్కులు అంటున్నారు. కానీ పాత పద్ధతిలో 120 పేపర్స్ అయితే ఉన్నాయి. బట్ 90% 1 పేపరే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 1 వస్తుందా 2 వస్తుందా అనేది కామన్ కాదు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అయితే ఇవే. దాన్ని 1 పేపర్గా ఇస్తాడా 2 పేపర్స్కి ఇస్తాడని మనం వెయిట్ చేయాలి. బట్ చదవాల్సిన ఇవే సబ్జెక్టులు కాబట్టి చదవడం ప్రారంభించండి. ఇక మెయిన్స్కి వచ్చినప్పటికీ మనకి తెలుసు 5 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్, ఇవి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అయితే, కానీ రెండింటిని కలిపి ఒకే పేపర్గా చేయబోతున్నారు అని మనకి ఇటీవల ప్రపోజ్డ్ సిలబస్ లీక్ అయినప్పుడు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి 2 కలిపి ఒకే పేపర్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జనరల్ ఎస్ఐ 150 మార్కులకి, అలాగే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇది 150 మార్కులకి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ ఇది 150 మార్కులకి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా ఇది 150 మార్కులకి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది 150 మార్కులకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ 99.99% సిమిలర్ కదా. మరి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాం, మనం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాం. కానీ గ్రూప్ 1కి ఎందుకు అప్లై చేయం? అవే సబ్జెక్ట్స్, అదే స్టాండర్డ్, అవే బుక్స్. కాకపోతే అక్కడ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడతాం, దీన్ని డిస్క్రిప్టివ్లోకి మారిస్తే గ్రూప్ 1 అంతే కదా. కానీ గ్రూప్ 2కి లక్షల మంది అప్లై చేస్తాం, గ్రూప్ 1కి అప్లై కూడా చేయడానికి భయపడుతుంటాం. ఆ భయాన్ని తీసేయండి. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ నిరంతరం ఒక ఎస్ఐని ట్రై చేయండి. ఎస్ఐలో టెక్నిక్స్ నేర్చుకోండి. కాబట్టి గ్రూప్ 1 ఈసారి
ఎవరో పెట్టినటువంటి ఫియర్, ఎవరో కల్పించినటువంటి భయంలో నుంచి మీరు బయటకు వచ్చి ఈసారి గ్రూప్ 1 మీరు అందరూ కూడా అప్లై చేయాలి. మరి గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్, గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మనకి స్టార్ట్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా అతి తక్కువ ఫీజుతో. మరి ఇంటర్వ్యూ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో ఇంటర్వ్యూ తీసేశారు, బట్ మనకి ఇంటర్వ్యూ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి రాష్ట్రంలో ఒక అత్యున్నత సర్వీసెస్ మనం పొందాలి అన్నప్పుడు, ఇలాంటి ఉద్యోగాలు పొందాలన్నప్పుడు సిలబస్ దగ్గర పెట్టుకోండి. గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 1 కూడా మీరు చదువుతున్నట్టే, కాకపోతే డిస్క్రిప్టివ్ రైటింగ్ టెక్నిక్స్ నేర్చుకోండి, సరిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్. ఇంకా గైడ్స్ కొడితే ఎన్నో రోజులు లేదు, నోటిఫికేషన్ తక్కువ వచ్చేస్తుంది. ప్రపోజ్డ్ టెనిటివ్ డేట్స్ కూడా వచ్చేసాయి, అవి వెంటనే మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తారు. దయచేసి క్యాలెండర్ తెచ్చుకున్నప్పుడు మనం చూపిన ఉత్సాహం ఏదైతే ఉందో, ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో, అది మీరు మొత్తం పక్కన పెట్టేశారు. ఇప్పుడు స్లో అయిపోయారు. ఇలా స్లో అయిపోతే ఇలాంటి ఉన్నత ఉద్యోగం ఏ విధంగా సాధిస్తారు మీరే ఆలోచించుకోండి. ఇలాంటి ది బెస్ట్ సర్వీస్ కొట్టాలి నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రిపరేషన్ మొదలెట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోయినా ఈ రోజు నుంచి మొదలుపెట్టు. డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యి. నీకు డౌట్ ఉంది, నువ్వు చేయలేకపోతున్నావు, నీకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, మంచి ఫ్యాకల్టీస్ ఏంటి, క్లాసులు ఏంటి, ఏం తెలియట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్. మిగిలిన విషయం నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.